నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం అయితే ఈస్ట్ ఫేసింగ్ 200 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ని అయితే తీసుకొచ్చాను. అండ్ ఇది వచ్చేసి అయితే మనకు ఓనర్ కన్స్ట్రక్షన్, చాలా కన్స్ట్రక్షన్ కూడా అద్భుతంగా ఉంది. సో ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హౌస్ ముందు చూసుకున్నట్లయితే 30 ఫీట్ రోడ్ అనేది అయితే ఈ విధంగా ఉంది, చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేస్తే ప్రస్తుతానికి మట్టి రోడ్డు ఉన్నది, బట్ ఇదైతే మనకు శాంక్షన్ అయితే అయింది. సో మనకు తొందరలోనే రోడ్డు పడే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ముందైతే మనకి ఇది హౌస్ ఏ విధంగా ఉందనేది అయితే క్లియర్గా చూడండి. ఎలివేషన్ వచ్చేసి అయితే మనకు లైట్ కలర్స్ తోటి అండ్ మనకు కొంచెం థిక్ కలర్స్ తోటి అయితే ఈ విధంగా ఉంది. అండ్ దీనికి మనకు రెంటల్ ఇన్కమ్ కూడా ఉంది. ఆ రెంటల్ ఇన్కమ్ కూడా ఎంత వస్తుందని అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి అయితే మనకు హౌస్ ముందు చూస్తున్నారు కదా, మనకు చెట్లు పెట్టుకోవడానికి కూడా ఒక 2 to 3 ఫీట్ మనకు సెట్ బ్యాక్స్ అనేది కూడా వదిలారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఒక 200 స్క్వేర్ యార్డ్స్లో ఓనరే దగ్గరుండి అద్భుతమైన కన్స్ట్రక్షన్ అయితే చేయించుకున్నాడు. క్వాలిటీ కన్స్ట్రక్షన్, ఎటువంటి డస్ట్ కానీ మనకు సిమెంట్ బ్రిక్స్ కానీ అయితే యూజ్ చేయలేదు, మొత్తం కూడా రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేశారు. మంచి ప్లానింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలామంది అయితే ఇండిపెండెంట్ హౌసెస్ కడుతున్నప్పుడు అయితే పార్కింగ్ స్పేస్ అనేది అయితే ఉండదు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈజీగా మనం అయితే ఒక 4 కార్స్ అయితే ఎస్యూవీ కార్స్ ఈజీగా ఒక 4 అయితే మనం పార్కింగ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మొత్తం కూడా మనకు. అండ్ ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి అయితే మనకు ఒక 1 BHK అనేది అయితే ఉంది. అండ్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు 1 BHK 2 BHK అయితే రెంటల్ పర్పస్లో కన్స్ట్రక్షన్ చేశారు. సో చూస్తున్నారు, హౌస్ వచ్చేసి అయితే మనకు 1 ఇయర్ కూడా కాలేదు. ఇంకా కొన్ని అనువైన కారణాల వల్లనైతే ఇది అర్జెంటుగానైతే సేల్ చేస్తున్నారు. సో ప్రైస్ కూడా మీకైతే రీజనబుల్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న లొకేషన్ కానీ మనకు చుట్టుపక్కల ఉన్న హైవే రోడ్ల పరంగా చూసుకుంటే మాత్రం ఈ హౌస్కి కోట్ చేస్తున్న బడ్జెట్ చాలా రీజనబుల్ బడ్జెట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే సెట్ బ్యాక్స్ చూస్తున్నారు కదా, ఈజీగా 3 ఫీట్ అయితే ఉంటుంది. చాలా స్పేసెస్గా ఉంది, మంచి ప్లానింగ్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు మీకు గ్రౌండ్ ఫ్లోర్లోనైతే నేను క్లియర్గా చూపించాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉండడానికి ఇంటీరియర్తో సహా అద్భుతంగానైతే చేయించారు. అది ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది కూడా మనం క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను. ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నారు కదా, ఓనర్స్ ఉండడానికి అయితే చాలా యూనిక్గానైతే డిజైన్ చేశారు మొత్తం కూడా. ఇక్కడ చూసుకున్నట్లయితే సేఫ్టీ గ్రిల్ కూడా చూడండి. అండ్ మనకి ఇక్కడ బాల్కనీలో కూడా పైన ఫాల్ సీలింగ్ వచ్చింది, వుడ్ ఫినిష్డ్ ఫాల్ సీలింగ్. అట్లయితే సేఫ్టీ గ్రిల్ కూడా చూసారు కదా, గ్లాస్ తోటి అండ్ మనకు స్టీల్ తోటి చాలా యూనిక్గానైతే డిజైన్ చేశారు. ఇంటీరియర్ విషయాన్ని చూసుకున్నట్లయితే చాలా బాగుంది. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ వచ్చేసి అయితే మనకు టేక్ వుడ్లోనైతే రకాలు ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకు ఇండియన్ టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. అంటే టేక్ వుడ్లో కూడా మనకు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది అయితే నెంబర్ 1 గ్రేడ్ అయితే యూజ్ చేశారు. మొత్తం కూడా మనకి ఇండియన్ టేక్ అయితే యూజ్ చేశారు. చూస్తుంటేనే అర్థమైపోతుంది. సో G+2లో నేనైతే ఫస్ట్ ఫ్లోర్లో ఇంటి లోపలికి అయితే వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగానైతే ఉంది. లైట్ కలర్స్ తోటి ఎక్కడ కూడా బెదురు కలర్లు లేకుండా కూడా చాలా యూనిక్గానైతే మొత్తం కూడా డిజైన్ చేసుకున్నారు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉండడానికి అయితే మొత్తం కూడా ప్లాన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఫాల్ సీలింగ్కి రూఫ్ లైట్స్ వచ్చినాయి. అండ్ ప్రతి దగ్గర కూడా మనకు లైట్స్ కానీ మొత్తం కూడా చాలా నీట్గా యూనిక్గానైతే డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి కూడా మనకు 1 ఇయర్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. జస్ట్ మనకి ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఇండ్లలోకి వచ్చి 1 ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే సోఫా సెట్స్ ఇట్లా చూస్తున్నారు కదా. అండ్ ఇది మొత్తం కూడా రీసెంట్లీ కంప్లీట్ అయింది ఇంటీరియర్ కూడా. అండ్ మనకు ఫుల్ వెంటిలేషన్, విండోస్కు సంబంధించింది కూడా మొత్తం టేక్ వుడ్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ మనం నార్మల్గా బిల్డర్స్ చూసుకున్నట్లయితే కూడా ఓన్లీ దర్వాజాలు మాత్రమే, మెయిన్ దర్వాజాలు మాత్రమే టేక్ వుడ్ యూజ్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా మనకు విండోస్ కూడా టేక్ వుడ్ యూజ్ చేస్తారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ హౌస్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు అనేది కూడా మీకు ఈ కిటికీలను బట్టి కూడా అర్థమయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ సోఫా సెట్లు కానీ ఇక్కడ ప్రతిదీ కూడా మంచి కలర్ మ్యాచింగ్స్ తోటి అయితే అద్భుతంగా చేశారు. ఇక్కడ మనకు టీవీ యూనిట్ చూసుకున్నట్లయితే లోయర్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ చాలా యూనిక్గా ఉన్నాయి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు క్రాకరీ యూనిట్ కానీ ఇక్కడ మనకు లోయర్స్ కానీ మొత్తం కూడా వుడ్ ఫినిష్డ్ లోయర్స్ కానీ చాలా అద్భుతంగా వచ్చినాయి. అండ్ ఇక్కడ మనకు కింద చూసుకున్నట్లయితే వైట్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా, ఇక్కడ చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా అంటే మనకు డైనింగ్ టేబుల్ లేదు, బట్ ఇది మొత్తం కూడా డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియాలో కూడా మనకు పైన కూడా ఆ రూఫ్ లైట్స్ తోటి అయితే చాలా యూనిక్గా ఉంది, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది కిచెన్ వచ్చేసి కూడా మంచి లైట్ బ్లూ కలర్ అయితే యూజ్ చేశారు, చాలా యూనిక్గా ఉంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. మనకు పూజా గది వచ్చి అయితే మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది. వాస్తు ప్రకారం 100% అయితే వాస్తు ప్రకారం అయితే
కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో లొకేటెడ్ అయింది. మెయిన్ 100 ఫీట్ రోడ్కి కూడా ఎగ్జాక్ట్లీ మనకు ఒక 2 minutes డ్రైవ్ డిస్టెన్స్లోనే ఈ హౌస్ అనేది లొకేటెడ్ ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే 40 ఫీట్ రోడ్డు కూడా ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ 3rd బీట్లోనే ఉంటుంది. అండ్ ఇదైతే మనకు వాష్ ఏరియా అయితే అనుకోవచ్చు. ఈ వాష్ ఏరియాలో చూసుకోవచ్చు, ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు లేదా వాష్ ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదంతా కూడా చూడొచ్చు, మనకు సేఫ్టీ గ్రిల్ కానీ అండ్ సో కూడా చాలా యూనిక్గా చాలా చిన్న చిన్న థింగ్స్ కూడా చాలా బాగానైతే ప్లాన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనం చూస్తున్నది 3 BHK. మనకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీకు చూపించాను, మొత్తం కూడా పార్కింగ్ అండ్ 1 BHK ఉంది. పైన సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK 2 BHK ఉంది రెంటల్ పర్పస్లో. మనకి ఈ హౌస్కి 30,000 వరకు అయితే రెంట్ కూడా వస్తుంది. సో చూస్తున్నారు కదా, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ మనకి ఇందులో కూడా పైన ఫాల్ సీలింగ్ కానీ అండ్ ఫాల్ సీలింగ్కి సంబంధించి రూఫ్ లైట్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా యూనిక్గా అయితే డిజైన్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కబోర్డ్స్ స్లైడ్ కబోర్డ్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, స్లైడ్ డోర్స్ అనేది వీటిని అంటారు. కబోర్డ్స్ సంబంధించి కూడా చూస్తున్నారు కదా. ఈ ఇంటీరియర్ సంబంధించి కూడా మొత్తం కొత్తగా ఉంది. ఎక్కడ కూడా అంటే ఏజ్ ఎక్కువైతే కొంచెం అటు ఇటు ఉంటుంది కానీ అట్లయితే కాదు, మొత్తం కూడా చాలా నీట్గా ఉంది. సో చూస్తున్నారు, ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అని ఇది అనుకోవచ్చు. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది ఒక బెడ్రూమ్ 2 BHK. ఇది ఒక జనరల్ వాష్రూము చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఇది ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇది వచ్చేసి కూడా మొత్తం ఇక్కడ మనకు కబోర్డ్స్ చూడొచ్చు, మొత్తం కూడా మ్యాచింగ్ లైట్ కలర్స్ తోటి చాలా అద్భుతంగానైతే ఉంది. ఇది మొత్తం కూడా ఒక బెడ్రూమ్, వన్ ఆఫ్ ది ఒక బెడ్రూమ్. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. చూస్తున్నారుగా, మనం సెకండ్ ఫ్లోర్కి కూడా వెళ్దాం. సెకండ్ ఫ్లోర్కి కూడా వెళ్ళి ఏ విధంగా ఉంది అనేది కూడా క్లియర్గా చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు వన్ ఆఫ్ ది ఒక బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్లో అప్లోడ్ చేసిన 1 వీకే ప్రాపర్టీస్ అనేది అయితే సేల్స్ అయితే ఉంటాయి. సో మీ ప్రాపర్టీ మన పేజీ ద్వారా మన ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే అతి తక్కువ ధరలోనైతే మీకు ప్రమోషన్ అయితే చేయబడుతుంది. సో మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో అండ్ బయోలో కూడా ఉంటుంది, డైరెక్ట్ కాల్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనము ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉన్న ఫ్లాట్ అయితే చూసాం, అంటే ఇండిపెండెంట్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్ చూసాం. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ వెళ్ళి రెంటల్ పర్పస్లో ఏ విధంగా ఉంది, ఎలా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ లొకేషన్ ఎక్కడ ఉంది అండ్ ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు, లోన్ ఎంత వస్తుంది అన్నది కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము సెకండ్ ఫ్లోర్కి వచ్చినాం. సెకండ్ ఫ్లోర్లో మొత్తం కూడా రెంటల్ పర్పస్. ఫస్ట్ అయితే సెకండ్ ఫ్లోర్లో కూడా చూడండి. అండ్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్లే యాజ్ ఇట్ ఈజ్ కూడా మనకు పైన కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ మనకు పైన కూడా ఫాల్ సీలింగ్ అనేది చూసిరుగా ఈ విధంగా ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ వచ్చిన ఈ నుంచి మనం వ్యూ చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఒక జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. అక్కడ వచ్చేసి మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా, అది గట్కేసర్ టు రాంపల్లి వెళ్ళే మెయిన్ హైవే. అది మనకి ఎగ్జాక్ట్లీ ఒక 2 minutes డ్రైవ్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. అండ్ గట్కేసర్ మనకు రింగ్ రోడ్డు కూడా ఎగ్జాక్ట్లీ ఒక 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ లొకేషన్ వచ్చేసి అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఎటువంటి సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కూడా ఎక్కడనే చూస్తున్నది. 2 BHK రెంటల్ పర్పస్లో మనకు దీని బ్యాక్ సైడ్ 1 BHK కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో లొకేటెడ్ అయింది. చెప్పాను కదా, గట్కేసర్ సర్కిల్కి ఎగ్జాక్ట్లీ 2.5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అంటే మనకు ఒక 5 minutes డ్రైవ్ డిస్టెన్స్. అండ్ చెర్లపల్లి మనకు రైల్వే స్టేషన్ వచ్చేసి కూడా నియర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ మనకి చుట్టుపక్కల కూడా మోర్ దెన్ 5 ఫేమస్ ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ దగ్గర పట్ల కూడా మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు హౌస్ వచ్చేసి అయితే 200 square yards అయితే కన్స్ట్రక్షన్ చేశారు, ఈస్ట్ ఫేసింగ్లో ఓనర్ కన్స్ట్రక్షన్. అండ్ మనకు ప్రైస్ కూడా 2.2 CR అయితే కోట్ చేస్తున్నారు, అంటే 2,20,00,000 అయితే కోట్ చేస్తున్నారు. మనకు అది కూడా నెగోషియేషన్ అనేది అయితే ఉంటుంది. మనకు దీని మీద 90% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. సో ఈ రూమ్ అయితే కొంచెం మనకు బ్యాచులర్స్ ఉండడంతో కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది. సో మనము మళ్ళీ కొంచెం పెయింట్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు, ఇది వచ్చేసి 2 BHK అండ్ దీని వెనకనైతే మనకు 1 BHK ఉంది. వీడియో అనేది అయితే ఇక్కడి వరకు అయితే కంప్లీట్ చేస్తున్నా. ప్రైస్ వచ్చేసి అయితే 2.2 CR అయితే కోట్ చేస్తున్నారు, అంటే 2,20,00,000 నెగోషియేషన్ ఉంటుంది. 90% అయితే బ్యాంక్ లోన్ వస్తుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.